నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవో 117 తో గత పాలకులు విద్యా వ్యవస్థను కుప్పకూల్చారని మంత్రి లోకేష్ ఆగ్రహం. యూనివర్సిటీల వీసీలుగా బంధువులు అర్హత లేనివారేనని ఆరోపణలు. కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు. అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఎఫ్ఎఫ్సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శాసనమండలిలో కుల మతాల ప్రస్తావన తీసుకురావడం హేయమన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. మండలి చైర్మన్ కి మతం, పార్టీ ఆపాదించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలిపేలా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చాటుదామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్ల ప్రతిపాదనల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో జరిగిన విధ్వంసం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను సవివరంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైందని తెలియజేశారు. జీవో 117 రద్దు చేసి సింగిల్ టీచర్ విధానానికి స్వస్తి పలికామని అన్నారు. కేవలం 150 రోజుల్లోనే మెగా డిఎస్సీ నిర్వహించి 16,000 పోస్టుల భర్తీ చేపట్టామని గుర్తు చేశారు. మరోవైపు యూనివర్సిటీల్లోని న్యాయపరమైన చిక్కలను 90 రోజుల్లో తొలగించి త్వరలోనే అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. విద్యాశాఖ మార్చులుగా ప్రమాణం చేస్తున్నానంటే చాలా మంది నాకు ఫోన్ చేసి ఈ శాఖ నీకు అవసరమా, ఇండస్ట్రీసో లేదంటే పవరో ఎనర్జీ శాఖను తీసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ సంఘాలు ఉంటాయి, సమస్యలు దండిగా ఉంటాయి, మధ్యాహ్న భోజనం సమస్యలు ఉంటాయి, ఫీ రింబర్స్మెంట్ ఇష్యూ ఉండొచ్చు, మీరు అన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఫుల్ టైం అవుతుందంటే అందుకే నేను కోరి తీసుకుంటున్నాను. విద్యాశాఖలో సమస్యలనే పరిష్కరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు ఒక విద్యాశాఖకి ముడిపడి ఉంది. ఏ సంస్కరణలు అయితే మనం ఈరోజు తీసుకొస్తామో రాబోయే దశాబ్దాలకి పనికొస్తున్న లక్ష్యంతో నేను విద్యాశాఖ మార్చులు అవుతాం జరిగింది. అధ్యక్ష, యువగలం పాదయాత్ర అనేది నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది, ప్రజలకి దగ్గర చేసింది, ప్రజల సమస్యలు అర్థం చేసిన అవకాశం నాకు కల్పించింది. అధ్యక్ష 2019 నుంచి 24 చూస్తే అన్ని రంగాల విధ్వంసం ఎలా జరిగిందో విద్యాశాఖలో కూడా అదే రకంగా ఒక విధ్వంసం జరిగింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యన సుమారుగా 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. అధ్యక్ష, మీరేం చెప్పారు నాకు సూటిగా అర్థమైంది సార్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లోవెస్ట్ లిటరేట్ స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాలు అడల్ట్ లిటరసీ పైన ఫోకస్ లేక డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి బీఆర్ కన్నా తక్కువ లిటరసీ రేట్కు పడిపోయింది ఆంధ్ర రాష్ట్రం. అధ్యక్ష, ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు సార్, మీరు షుగర్ కోటింగ్ చేయాల్సిన అవసరం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, వీఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. 3 సంవత్సరాల్లో నేను టాప్ 5కి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తామని నేను హామీ ఇస్తాను జరిగింది. అధ్యక్ష, మనం ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చినాక వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా మెరిట్ బేసిస్ లోనే నియమిస్తాం జరిగింది. అధ్యక్ష, ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే గల కమిషనరేట్స్ ని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్స్ ని 2 క్లియర్ గా డిమార్కేట్ చేసి సెపరేట్ గా రీస్ట్రక్చర్ చేసి కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, కమిషనర్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏం చేయాలని కూడా ఒక సంస్కరణ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అధ్యక్ష, అంతేకాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మనం ప్రభుత్వం, ఎందుకంటే లాలో ఇతర వాటిలో కూడా వాళ్ళని కూడా తీసుకురావాలి, ఐఎస్బి లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కూడా కొన్ని సవరణలు చేస్తాం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా గవర్నర్ గారి నేతృత్వంలో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ప్రతి యూనివర్సిటీకి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చాం. ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సాధించేదానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో అది కూడా పెట్టుకుని మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష పాలిటెక్నిక్స్ కూడా బలోపేతం చేస్తున్నాం. కరికులంని మనం ఇంకా బలోపేతం చేసి ముందలు తీసుకెళ్తున్నాం. కొత్త కరికులం ఎస్పెషల్లీ ఎక్స్పోజర్ టు ఏఐ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా అందిస్తున్నామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారిని స్కిల్ డెవలప్మెంట్ కాకుండా వాళ్ళ పార్టీకి చెందిన సోషల్ మీడియా కానివ్వండి, ఇంకో పక్కన ఇంట్లో పనిచేసే దాన్ని కూడా వాడుకున్నారనే దానికి నా దగ్గర వివరాలు ఉన్నాయి. అధ్యక్ష, అది చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నాం అని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష,
స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం మేము రీవ్యాంప్ చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది అధ్యక్ష. ఒక పక్కన పెద్ద ఎత్తున ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన పిల్లలు కావాల్సిన నైపుణ్యం అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఒక ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా ఇది ఏర్పాటు చేసాం. స్కిల్ అసెస్మెంట్ అంటే స్కిల్ సెన్సెస్ ని స్కిల్ అసెస్మెంట్ అంటున్నాం. అది కూడా త్వరలో నైపుణ్యం పోర్టల్ సెటిల్ అవుతుంది. ఈ నెలాఖరికల్లా అది కూడా లాంచ్ చేయబోతున్నాం అని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. గతంలో నేను చెప్పాను, జాబ్ మేళాస్ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్వార్టర్ ఒక జాబ్ మేళా నిర్వహిస్తాం. ఇప్పటికీ 1587 జాబ్ మేళాస్ నిర్వహించాం. సుమారుగా 1,00,000 మంది యువకులు ఈ జాబ్ మేళాలో 1,00,000 మంది యువకులకి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించాం. ఈ జాబ్ మేళాని ఇంకా బలోపేతం చేయాలి. గతంలోనే గౌరవ సభ్యులు కూడా అనేక ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అధ్యక్ష. తప్పనిసరిగా జాబ్ మేళాని ఇంకా ఫర్దర్ గా బలోపేతం చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన ఫారెన్ ప్లేస్మెంట్ అనేది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అనేది చాలా చాలా అవసరం. హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, టీచర్స్ గా కానివ్వండి అనేక అవకాశాలు ఉన్నాయి. దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. జర్మన్ లాంగ్వేజ్, జాపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా ఓంకార్ ద్వారా చేస్తున్నాం అధ్యక్ష. ఇదొక ప్రత్యేక ఫోకస్ కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చి గల సుమారుగా 50,000 మంది విద్యార్థుల్ని ఒక క్వాంటంలోనే ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా నిర్వహిస్తున్నామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం. కోనసీమ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కోసం భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రైవేటు భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలియజేశారు. అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశామని మంత్రి కొండపల్లి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఎంఎస్ఎంఈస్ ఒక మంచి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేయడానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే 100 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ ఫౌండేషన్ అండ్ ఇనాగ్రల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం అండ్ రామచంద్రపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ ఆల్రెడీ ఫౌండేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొత్తపేటలో దేవరాపల్లి అనే లొకేషన్ లో ఆల్రెడీ 3.3 ఏకర్స్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రాజోల్ నియోజకవర్గంలో గొల్లిపాలెం లొకేషన్ లో కూడా ఒక 5 ఎకరాలు, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో కొత్తలంకలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఫేజ్ 3లో ఈ నియోజకవర్గంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ ఎంప్లాయ్మెంట్ కి ప్రధానంగా పెద్దపీట వేస్తూ ప్రైవేట్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఎవరికైనా ఒక ప్రైవేట్ ల్యాండ్ ఎవరికైనా ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకో 3 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ మోడల్లో కంప్లీట్ గా ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేట్ ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు పార్క్ కింద డెవలప్ చేసి అన్ని అనుమతులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే మోడల్ 2లో పార్షియల్ గవర్నమెంట్ అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్ లో మధ్యలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏపీఐసీ ల్యాండ్ కానీ ఉంటే దానికి కూడా గవర్నమెంట్ కూడా ఒక వెసులుబాటు కల్పించి దాన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ కి ఎంతైతే ఉందో దానికి పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఏపీఐసీకి ఇచ్చి మిగతాది ప్రైవేట్ ఓనర్కి ఇవ్వడానికి, డెవలపర్కి ఇవ్వడానికి కూడా ఒక ప్రతిపాదన మోడల్ 2లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే కంప్లీట్ గా గవర్నమెంట్ ల్యాండ్, ఏపీఐసీ ల్యాండ్ కూడా కొన్ని పార్క్స్ కూడా మేము డెవలప్ చేయడానికి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకి ఎక్కడైతే ల్యాండ్ డెఫిషిట్ ఉందో అక్కడ ప్రైవేట్ పార్క్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక మోడల్ ఎంచుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. ఎండోమెంట్ ల్యాండ్ ని ఏపీఐసీ లీజ్ మోడల్లో ఎక్వైర్ చేసుకొని ఎవరైనా ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక కార్యాచరణ ఉందనేది నాకు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా నేను గౌరవ సభ్యులు అన్నట్టుగా దాని ఫీజిబిలిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒకవేళ ల్యాండ్ లీజ్ మోడల్లో తీసుకొని ఇండస్ట్రీస్ లీజ్ మోడల్ రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఎంతమంది అప్లికేషన్ ఉండొచ్చు, దానికి ఫీజిబిలిటీ ఉంటానంటూ ఖచ్చితంగా ఉంటే దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా క్లస్టర్స్ గురించి కూడా ప్రతిపాదన చేశారు. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్
ఆల్రెడీ ఒక ప్రతిపాదన ఉంది, సుమారు 10 కోట్లతో. ఆల్రెడీ ఒక క్లస్టర్ 30 కోట్లతో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కూడా స్టేట్ క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్టేట్ క్లస్టర్స్ కోసం ఒక 50 క్లస్టర్స్ వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇవ్వడం జరిగింది. అందులో కూడా కోనసీమ జిల్లాలో కొన్ని ఇస్తున్నాం. అలాగే ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అలా స్టార్ట్అప్ ఇంకొక సిస్టమ్కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎనీ స్టార్ట్అప్ ఇన్క్యుబేషన్కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ద్వారా వాళ్ళు ఏదైనా కొత్త స్టార్ట్అప్ ఏదైనా ఉండి కాయర్ బోర్డ్లో కానీ, కోకోనట్లో కానీ, లేకపోతే బనానా ఓరియంటెడ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్లో ఏదైనా కూడా దాన్ని ఒక మంచి ఈకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏ స్టార్ట్అప్ వచ్చినా కూడా దానికి మానిటైజేషన్కి ఒక ఫండింగ్ మెకానిజం కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా దానికి కూడా ప్రతిపాదనలు అనేవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఎవరికి ఏ స్కిల్ కావాలన్నా కూడా దాన్ని అలవర్చేలాగే స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంఎస్ఎంఈను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్ కి మతం పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సభలో అడుగుపెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసగబార్చిన కూటమి నాయకులు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ని పక్కన పెట్టి శాసనమండలి చైర్మన్ ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కుల మతాల పేరుతో కించపరచడం దారుణమని ఆక్షేపించారు. కులము మతం ఆపాదించడం, నువ్వు ఏ కులము మతము అని చెప్పుకునేటువంటి పరిస్థితి దాపురించడం అన్నటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో జరగనటువంటి రోజు. అందుకనే ఈ వ్యవస్థలో ఈరోజు ఒక చీకటి దినంగా పరిగణించబడాలి. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి మంత్రిగా ఉంటూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నీ కులమేది మతమేది అటువంటి ప్రశ్న సంధించడం, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఎప్పుడు గతంలో జరగలేదు. ఏ టాపిక్ పైన అయితే మాట్లాడుతున్నారో ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా దీంట్లోకి లాగారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ తప్పు కూడా గతంలో జరగలేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి పైన నిందలు మోపుతూ, ఒక పార్టీ పైన నిందలు మోపుతూ దాని ద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది, ఏడుకొండల స్వామికి సంబంధించింది, దానికి అత్యుత్తమైనటువంటి విలువ ఉంటుంది ఆ ప్రసాదానికి అని అంటే కూడా పదే పదే దాంట్లో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని మాట్లాడుతూ వచ్చారు. దానికి కూడా దేశంలోనే అతి పెద్దదైనటువంటి వ్యవస్థ అయినటువంటి సుప్రీం కోర్టుకు సంబంధించి వాళ్ళు నియమించినటువంటి కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేయించి ఏమి జరిగింది అన్నటువంటిది అన్ని వాస్తవాలు కావాలా అని చెప్పి అది కూడా అటువంటి అత్యున్నటువంటి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడంతో ఆ కమిటీని సుప్రీంకోర్టే నియమించినటువంటి కమిటీలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉన్నా కూడా వాళ్ళు అనేక రంగాలలో దాన్ని వెరిఫై చేసి ఏ రకమైన ఆధారాలన్నీ కూడా చూపించింది. అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా పదే పదే అందులో టాయిలెట్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ కలిపారు, బాత్రూంలలో వాష్ చేసేటువంటివన్నీ కూడా కలిపారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. చాలా ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారాలా అని చెప్పి ఆలోచించినటువంటి రోజుల్లో దీనిపైన వాస్తవాలంతా కూడా సభలో చర్చ జరగాలన్నటువంటి అంశం పైన టేకప్ చేసుకున్నప్పుడు బీఏసీ సమావేశంలో లడ్డు పైన కూడా చర్చ జరుపుతామన్నటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ హౌస్లోకి వచ్చాక ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు లడ్డు సప్లై చేసిందో, తర్వాత 24 తర్వాత అదే డైరీకి సంబంధించి అప్పుడు 300 రూపాయలకి ఇచ్చేటువంటి కేజీ నెయ్యిని 620 రూపాయలకు చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చారో దాని గురించి చర్చ జరుగుతుంటే ఆ చర్చను జరగనీయకుండా మేము చర్చ కాదు ఇది, మేము స్టేట్మెంట్ మాత్రమే ఇస్తాము అని చెప్పి గత వారం రోజుల నుంచి దాని చర్చ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.